అందరు అమ్మాయి లాగానే నేను ప్రేమించాను, కానీ మై లవ్ బికేమ్ మై పీట్. For that one person, I did whatever I could. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతుడు సహిస్తూ మౌనంగా ఉంటాడు. బుద్ధివంతులు మాత్రమే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆశా ఫ్లోరా విషయమే. టాలీవుడ్ సీనియర్ నటి, ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆశా ఫ్లోరా నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ తర్వాత తన మకాన్ని బాలీవుడ్కి మార్చేసి అక్కడే కొన్ని మూవీస్ని చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్తో ప్రేమలో పడి అతనితో సహజీవనం చేయడం మొదలెట్టింది. అయితే ఈమె అడల్ట్ మూవీస్లో చేయడం నచ్చని అతను ఇక పైన మూవీస్ చేయకూడదని తనని కొట్టి తిట్టి తన ఫేస్ని కూడా గాయపరిచి మానసికంగా శారీరకంగా టార్చర్ పెట్టాడని, అలా తను ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ ఇచ్చేవాడు కాదని, 14 రోజులు ఒకే రూమ్లో ఒంటరిగా ఉండిపోయిందని, చేసేదేమీ లేక అతని మాట వింటానని చెప్పి తనని నమ్మించి ఒకరోజు అతని దగ్గర నుండి తప్పించుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించినప్పటికీ తను డిప్రెషన్లో ఉండడంతో అతనిపై తన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదని, అలా తను ఈ విషయాన్ని మీటూ ఉద్యమంలో బయటపెట్టినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అసలు 47 ఏళ్లైన ఆశా ఫ్లోరా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈమెను టార్చర్ చేసిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు? ఆశా ఫ్లోరా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈమెను తమిళ ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? ఒక డైరెక్టర్తో పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని. ఈమె 1978 సెప్టెంబర్ 29న పంజాబ్లోని చండీగఢ్లో జన్మించింది. ఇక ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా తన తండ్రి పని నిమిత్తం జమ్మూ కాశ్మీర్లో సెటిల్ అవ్వగా ఫ్యామిలీని కూడా తనతోనే తీసుకెళ్లాడు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఫ్లోరా జన్మించగా ఈమె ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను చాలా గారాబంగా పెంచారు. అలా ఫ్లోరా తన స్కూలింగ్ ని జమ్మూలోని ఆర్మీ స్కూల్లో 7th క్లాస్ వరకు చదవగా ఆ తర్వాత ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో తన స్టడీస్ ని కంటిన్యూ చేసింది. ఇక అలా ఈమె తండ్రికి ఢిల్లీ నుండి కోల్కతాకి ట్రాన్స్ఫర్ అవ్వగా ఫ్యామిలీ అంతా కోల్కతాకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న ఫ్లోరాకి చిన్నప్పటి నుండి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో అందాల పోటీల్లో పాల్గొనాలనుకుంది. అలా తన పేరెంట్స్ కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో మిస్ కోల్కతా పోటీల్లో పాల్గొని టైటిల్ ని విన్ అయింది. దీంతో అప్పటి నుండి ఫ్లోరాకి లోకల్ బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్లు వచ్చాయి. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అందరూ తన అందాన్ని పొగుడుతూ సినిమాల్లోకి వెళ్తే టాప్ హీరోయిన్ అవుతావని చెప్పడంతో దాన్ని సీరియస్ గా తీసుకున్న ఫ్లోరా సినిమాల్లోకి వెళ్లాలనుకుంది. కానీ ఈమె తల్లిదండ్రులు మాత్రం మోడలింగ్ వరకు ఓకే గాని సినిమాల్లోకి వద్దని చెప్పగా ఫ్లోరా మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీకి వెళ్లాలని డిసైడ్ అయి పై చదువులు చదువుకుంటానని ఇంట్లో చెప్పి ముంబైకి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా 2 years ట్రై చేసిన తనకి సినిమాల్లో చిన్న పాత్ర కూడా రాకపోవడంతో తిరిగి ఊరికి వెళ్ళిపోవాలనుకుంది. ఆ సమయంలోనే ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఫ్లోరాతో తెలుగు మూవీలో ఛాన్స్ ఉందని, వీరశంకర్ అనే డైరెక్టర్ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని, ముంబైలో ఆడిషన్ ని కూడా నిర్వహించాడని చెబుతూ ఇష్టం ఉంటే పాల్గొనమని చెప్పగా తెలుగు భాషపై ఏమాత్రం అవగాహన లేని ఫ్లోరా ఆడిషన్లో పాల్గొనగా డైరెక్టర్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోవడంతో ఆ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అలా వినీత్ ఫస్ట్ హీరోగా, వెంకట్ సెకండ్ హీరోగా, ఫ్లోరా హీరోయిన్గా ప్రేమ కోసం అనే మూవీని చేయగా ఆ మూవీ టైంలోనే ఫ్లోరా షైనీగా ఉన్న తన పేరుని డైరెక్టర్ ఆశా షైనీగా మార్చడం జరిగింది. అలా ప్రేమ కోసం అనే మూవీ 1999లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఫ్లోరా తన మొదటి మూవీలో చేసిన అందాల ఆరబోతకి రాజేంద్ర ప్రసాద్తో అంతా మన మంచికి అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తనకి తెలియని భాషలో కాకుండా తెలిసిన హిందీ మూవీస్లో చేయాలని బాలీవుడ్కి వెళ్ళి ట్రై చేయగా
మిథున్ చక్రవర్తితో సబ్సే బడా మెహమాన్ అనే మూవీని చేసిన ఆ మూవీ కూడా రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. అలా ఆ తర్వాత ఏహే గ్రీన్ సిగ్నల్ అనే మరో మూవీలో యాక్ట్ చేయగా ఈ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఆ టైంలోనే ఫ్లోరా సినిమాల్లో యాక్ట్ చేస్తుందనే విషయం తన తల్లిదండ్రులకి తెలిసి ఇండస్ట్రీ వదిలేయమని గట్టిగా చెప్పిన ఫ్లోరా మాత్రం తన కెరియర్ కోసం తల్లిదండ్రులతో ఉన్న బంధాన్ని కూడా తెంచుకుంది. ఇక ఇదిలా ఉంటే ఫ్లోరా యాక్ట్ చేసిన హిందీ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో పాత మొగుడే దిక్కన్నట్లు తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ట్రై చేయగా రాజశేఖర్తో మనసున్న మహారాజు అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా ఈ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఈవీవి గారి డైరెక్షన్లో చాలా బాగుంది అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఫ్లోరాకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా చెప్పాలనుకుంది సర్దుకపోదాం రండి, అక్క బావెక్కడ, నవ్వుతూ బ్రతకాలిరా అని చేస్తూ నరసింహనాయుడు మూవీతో ఈమె కెరియర్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సెకండ్ హీరోయిన్గా ఛాన్సులు పోయి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ రోల్లో ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ఇందుకు కారణం ఈమె అన్ని మూవీస్లో ఒకే రకమైన యాక్టింగ్తో పాటు అందాల ఆరబోతలే చేయడంతో తనకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు ఇవ్వడం మొదలెట్టారు. అలా ప్రేమతోరా, నువ్వు నాకు నచ్చావు, ఓ చిన్నదాన, అదృష్టం, సొంతం అనే మూవీస్ని చేసిన నువ్వు నాకు నచ్చావు మూవీ తప్ప మిగిలిన మూవీస్లో తన పాత్రలకి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో తన మకాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు మార్చేసింది. ఇక అలా ఫ్లోరా అక్కడ కొన్ని మూవీస్ని చేస్తూ బిజీగా ఉన్న సమయంలో అప్పటికే ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్తో 5 మూవీస్లని ప్రొడ్యూస్ చేసిన గౌరవ్ జోషిని అతని సహాయంతోనే ఎలాగైనా బాలీవుడ్లో స్టార్గా ఎదగాలనుకుంది. ఇక ఈ గౌరవ్ జోషికి అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఫ్లోరా అదంతా పట్టించుకోకుండా గౌరవ్తో సహజీవనం చేయడం మొదలెట్టింది. అలా రోజులు గడిచే కొద్దీ ఈ విషయం గౌరవ్ భార్యకి తెలిసి నానా రచ్చ చేయగా ఆ తర్వాత గౌరవ్కి విడాకులు ఇచ్చేసి తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన గౌరవ్ తరచూ మద్యం తీసుకోవడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఫ్లోరా గౌరవ్తో తనతో ఒక మూవీ చేయమని ఫోర్స్ చేయగా గౌరవ్ కొన్ని నెలల తర్వాత చూద్దామని చెప్పి 11 నెలలు వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ గౌరవ్ ఆ తర్వాత కూడా మూవీ చేయడం గురించి మాట్లాడకపోవడంతో ఫ్లోరా అతనితో తరచూ గొడవ పడుతూ ఉండేది. ఇక అలా 2007లో వీరిద్దరికి మాటా పెరగగా గౌరవ్ ఫ్లోరాని కొట్టి తిట్టి తన ఇంట్లో నుండి గెంటేయడంతో ఫ్లోరాకి వేరే దారి లేక లేడీస్ మ్యాన్ డైరెక్టర్ అయిన సాజిద్ ఖాన్ని కలవగా అతను ఈమెకి ఆశ్రయం ఇవ్వడంతో అప్పట్లో ఈ ఇష్యూ బయటికి రాలేదు. గాని ఎప్పుడైతే 2018లో ఇండియాలో మీటూ ఉద్యమం మొదలైందో ఆ సమయంలో ఫ్లోరా బయటికి వచ్చి 2007లో తను తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తనని పెళ్లి చేసుకుంటానని ప్రొడ్యూసర్ గౌరవ్ జోషి 11 నెలలు వాడుకొని పెళ్లి చేసుకోమంటే తనని కొట్టాడని చెప్పడంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల హల్చల్ అయింది. అంతేకాకుండా డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై లైంగిక దౌర్జన్యం చేశాడని చెప్పడంతో ఫ్లోరా చాలా వరకు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడో జరిగిన విషయాల్ని ఇప్పుడు చెబుతుందని, ఒకవేళ తన దగ్గర సాక్ష్యాలుంటే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలే గాని ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి తన కెరియర్ ఎండుకొచ్చి అవకాశాలు లేనప్పుడు ఈ విషయాలన్నీ చెబుతుందని తనని విమర్శించడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే ఈమెకి వచ్చిన ఫేమ్తో ఫారిన్లో ఈవెంట్స్కి వెళ్తుండేది. అలా ఒకసారి ఫ్లోరా లండన్కి వెళ్లేందుకు ఒక తమిళ్ మూవీ షూటింగ్ కోసం వెళ్తున్నానని చెప్పగా ఈమె నకిలీ వీసాతో ట్రావెల్ చేస్తుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో ఫ్లోరా తన స్వార్థం కోసం తమిళ ఇండస్ట్రీని వాడుకుంటూ తమ పరువు తీస్తుందని తనని తమిళ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారు. కానీ ఫ్లోరా మాత్రం తను ఏ తప్పు చేయలేదని కోర్టులో కేసేసి గెలవడంతో ఈమెపై వేసిన బ్యాన్ని ఆ తర్వాత ఎత్తేసిన ఆ దెబ్బతో తనకి సౌత్ మూవీస్లో పూర్తిగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో తనకి వేరే దారి లేక మేడ్ ఇన్ ఇండియా అనే బోల్డ్ వెబ్ సిరీస్లో నటించడంతో తనకి ఆయిషా మేరా వర్చువల్ గర్ల్ ఫ్రెండ్, గందీబాద్, XXX, ఇన్సైడ్ ఎడ్జ్, వానా హ్యావ్ ఏ గుడ్ టైమ్ అని, ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్స్ వెబ్ సిరీస్లో కూడా నటించడంతో ఈమెకి యూత్లో అమాంతంగా క్రేజ్ పెరిగింది. దీంతో హిందీలో స్త్రీ అనే హారర్ మూవీస్లో ఛాన్స్ రాగా అప్పటి నుండి అటు మూవీస్ ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న ఫ్లోరా తను 47 ఏళ్లైనా పెళ్లి చేసుకోకపోవడానికి ఒక ప్రొడ్యూసరే కారణమని, అతని నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టాలని, దీంతో జనాలకి తనపైన సింపతి పెరిగి తెలుగులో కూడా అవకాశాలు వస్తాయనుకొని రోజుకి ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఫ్లోరా తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ షోలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పుడైనా ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఇది ఫోక్స్ ఆశా ఫ్లోరా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.